కాకా మంచి ఆట పోతుంటే చూడరా, ఓ 500 అటు ఇటు అయినా ఏం లేదు. ఏ గీడెందుకురా, హాయ్ తరం మండికి పోదాం. మబ్బుల పోయినామంటే అగ్వకే బేరం మాట్లాడి తీసుకురావచ్చు. బిడ్డ వచ్చే ఆరం ఇంకేం పని పెట్టుకోకుర్రి, తల్లికాడ మొక్కు తీర్చుకునేది ఉన్నది, అందరు రావాలి తప్పకుండా. అరే ఎందుకైనా మంచిది 4 రోజుల ముందే ఓ 2 కాటన్లు తెచ్చిపెట్టు. ఇగో గిట్లున్నది పట్నంలా. పట్నంలా బోనాల జాతరకు యాళ్ళయిందుల్లో ఈ బేస్తారమే గోల్కొండ జగదాంబికమ్మకు తొలి బోనం ఎక్కిచ్చేది. కోట చుట్టూరా పందిళ్లు వరుసుడు, క్యూ లైన్లు వెట్టుడు, లైట్లు, మంచినీళ్లు, చేయాల్సిన సౌలతులన్నీ రువ్వడిగా వేస్తున్నారు. అమ్మవారికి తొలి బోనం పెట్టినాకనే పట్నం అంతటా షురువైతాయి. ఎక్కడెక్కడికెళ్ళో భక్తులు వస్తారు కాబట్టి ఏడ తిప్పలు కాకుండా పనులరుచుకుంటున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చే శ్రీకాంతాచారి ఇంటికెళ్లి ఈ తాపకు గోల్కొండల ఫస్ట్ టైం బంగారం బోనం పెడుతున్నారట. 16 తులాల బంగారం దీనికి ఎక్కియడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము అమ్మవారికి మొక్కడము బంగారీ బోనం అనుకున్నాము. మేము 10 తులాలు అనుకున్నాం, కానీ 16 తులాల వరకు ఈ బోనం తయారైంది. వచ్చే నెల 13న సికింద్రాబాద్ లష్కర్ బోనాలు. సచివాలయంలో సీఎం సార్ ను కలిసి తప్పకుండా రావాలని పిలిచిండ్రు మహంకాళి బోనాల కమిటోళ్లు. 20న పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలుంటే నడిమిట్ల బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. తల్లికి సమర్పిస్తానికి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పోచంపల్లి పట్టు చీరలు రెడైతున్నాయి. గుడిలోనే మగ్గం పెట్టి 5 రంగుల 3 చీరలు నేస్తున్నారు నేతన్నలు. ఒక్క పొద్దులుండి నిష్టతోటి పొద్దు మాపు 6 కష్టపడుతున్నారట. వచ్చే నెల ఫస్ట్ నాడే ఎల్లమ్మ కళ్యాణం అంటే మళ్ళొచ్చే మంగళవారం. ఇంకా 6 రోజులే ఉన్నది కాబట్టి రువ్వడిగా పని నడుస్తుంది. ఒక చీర నేనికి 4 రోజులు పడుతుంది. దీన్ని మేము ఇద్దరం నేస్తున్నాం కాబట్టి 2 రోజులలో తయారు చేస్తాం. డే అండ్ నైట్ చేస్తాము. దానివల్ల ఒక 2 రోజులలో తయారైతే చీర. బోనాల పండుగ దగ్గరకు వచ్చే వరకు అప్పటొరకు భక్తులు ఎక్కువ ఉంటారని ముందే మొక్కులు పెడుతున్నారు తల్లికి. ఐతారం సంధి బగ్గొస్తారు గుడికి. ఈ 2 రోజులు ఆగితిరా అంటే ఇక పట్నంలా నెల రోజులు డిల్లెం బల్లెం మోతలే.